420 హామీలలో ఏ ఒక్క హామీని అమలు చేయలేదని ఆరోపిస్తూ మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ చేపట్టిన నిరసనలో భాగంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఆ పార్టీ శ్రేణులు గాంధీ విగ్రహానికి వినతి పత్రాలు అందించారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి నేటికి 420 రోజులు అవుతుందని, అయినప్పటికీ ఏ ఒక్క పథకం అమలు చేయకుండా తెలంగాణ ప్రజల్ని మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. రైతులకి రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఆత్మీయ భరోసా, 500 రూపాయలకి గ్యాస్ లాంటి పథకాలు కొంతమందికే ఇచ్చారన్నారు. రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీని ఎండగడుతూ స్థానిక సంస్థల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సత్యనారాయణ, టీఆర్ఎస్వి జిల్లా అధ్యక్షుడు బడకల శ్రావణ్, పట్టణ అధ్యక్షుడు అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మరి ఈ రోజుకి 420 రోజులు గడిచినప్పటికీ మరి ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 420 హామీలను నెరవేర్చాలి. మరి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంక్షేమ ఫలాలు అందించాలని చెప్పి మరి ఇలా మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా మరి ఈ డూప్లికేట్ గాంధీలు అయినటువంటి సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ గారి కలలకచ్చి మరి మహాత్మా గాంధీ గారు మరి ఈ తెలంగాణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఏవైతే 420 హామీలు ఇచ్చిర్రో మరి ఇలా నేను చనిపోయి కూడా నా చనిపోయిన రోజుకి ఇలా 420 రోజులై ఈ ప్రభుత్వం ఏర్పడి కాబట్టి ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించాలని చెప్పి గాంధీ గారు మరి డూప్లికేట్ గాంధీలో కనబడి ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మనసు మార్చాలని చెప్పి కూడా మన బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు అన్న కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఇలా బెల్లంపల్లి నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య గారి నేతృత్వంలో ఇలా గాంధీ గారి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి ఈ దొంగ హామీలు ఏవైతే 420 హామీలు ఈ వెంటనే నెరవేర్చకపోతే యావత్ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సంబంధ వర్గాల ప్రజలకు ఇలా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉండి ప్రజల పక్షాన పోరాడుతూ మరి ఈ ప్రజలకు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు అందించే వరకు కూడా మరి అట్లాగే రైతులే కావచ్చు, యువకులే కావచ్చు, విద్యార్థులు, నిరుద్యోగులే కావచ్చు, వారందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. మీరు ఇచ్చినటువంటి హామీలను బేషరతుగా వెంటనే ప్రజలకు అందించాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ మరియు అట్లాగే బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కూడా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. లేని పక్షంలో రాబోయే రోజులలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఎన్నికల ముందు 420 హామీలు ఇచ్చి మరి ఈ రోజుకు 420 రోజులు అయింది. ఏదైతే అబద్ధాలు చెప్పి మోసపూరితమైన హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కినటువంటి ముఖ్యమంత్రి ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి కావచ్చు, వాళ్ళ అనుచరగణం ఏదైతే మంత్రులు ఉన్నారో వాళ్ళందరూ అబద్ధాలు చెప్తూ కాలయాపన చేస్తున్నారే తప్ప వారిచ్చినటువంటి 420 హామీలు ఏదైతే ఉందో ఇప్పటి వరకు అమలు చేయలేదు. మరి ఈరోజు మరి వర్ధంతి, ఈరోజు గాంధీ గారికి మరి ఈరోజు మేము ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయ్యా, మీరన్న వాళ్ళ కనువిప్పు కలిగించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కనువిప్పు కలిగించేలాగా మనసు మార్చి మరి ఏదైతే ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో అవన్నిటిని కూడా అమలు చేయాలని చెప్పేసి మరి మీరన్నా వారి మనసు మారేలాగా చేయాలని చెప్పేసి ఈరోజు మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరి బెల్లంపల్లిలో మరి గౌరవ వైస్ చైర్మన్ గారు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సత్యనారాయణ గారు, అట్లాగే బడికల శ్రావణ్ గారు, అట్లాగే గౌరవ మరి పార్టీ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, గౌరవ పార్టీ అధ్యక్షులు గణేష్ గారు అందరం కూడా కలిసి ఈరోజు మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటికైనా మరి రేవంత్ రెడ్డి గారు మరి ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే రాబోయే కాలంలో తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారం మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 420 రోజులైంది. ఎలక్షన్లో వాళ్ళు గద్దెనెక్కడానికి 420 హామీలు ఇచ్చారు. మరి ఈరోజు గాంధీ మహాత్ముని వర్ధంతి సందర్భంగా మరి వారి హామీలు నిలబెట్టుకోవాలి.
ఏ ఒక్క హామీ నిలబెట్టుకోకుండా కేవలం 2-3 హామీలు మాత్రం ఇచ్చి జనాన్ని మోసగించారు. మరి ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి రైతు బంధు, రైతు భరోసా మరి ఇస్తామని గత సంవత్సర కాలంగా 2 దఫాల రైతు బంధు నష్టపోయిండ్రు. 12,000 ప్రతి రైతు 12,000 ఒక సంవత్సరం సీజన్ నష్టపోయిండు. ఇప్పుడైనా ఇస్తారని ఆశపడితే వారికి ఆశాభంగం ఎదురైంది. నిన్నగాక మొన్న మరి ఏదైతే 26వ తారీఖు జనవరి 26వ తారీఖు వారు రైతు భరోసా వేస్తామని చెప్పి నెల రోజుల నుంచి ఊదరగొట్టి ఈరోజు కేవలం పైలట్ ప్రాజెక్ట్గా ఒక్కటి మండలానికి ఒక గ్రామం తీసుకొని వారికి వేయడం జరిగింది. మరి ఇది ఎంత అన్యాయం చూడండి. రైతుల పేరు చెప్పి, యువకుల పేరు చెప్పి గద్దెనెక్కి ఏదైతే ఇచ్చిన 420 హామీల్లో కాబట్టి ఇప్పటికైనా మరి గాంధీ మహాత్ములు ఏదైతే గాంధీల కళలకు వచ్చి మరి నెరవేరిస్తే రైతు లోకం హర్షిస్తుందని తెలియజేస్తూ మరి వీరు ఇంకా ఇలాంటి పోరాటాలు, ఇలాంటి నిరసన కార్యక్రమాలు మరి పార్టీ పరంగా గౌరవ ఎమ్మెల్యే గారు చిన్నయ్య ఆదేశానుసారము, వారి కేటీఆర్ గారి ఆదేశానుసారము, కేసీఆర్ గారి నాయకత్వంలో ఇంకా మేము ముందు విజృంభిస్తే చేస్తామని తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మరి ఈ రోజుకి 420 రోజులు గడిచినప్పటికీ మరి ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 420 హామీలను నెరవేర్చాలి. మరి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంక్షేమ ఫలాలు అందించాలని చెప్పి మరి ఇలా మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా మరి ఈ డూప్లికేట్ గాంధీలు అయినటువంటి మన సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ గారి కలలకచ్చి మరి మహాత్మా గాంధీ గారు మరి ఈ తెలంగాణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఏవైతే 420 హామీలు ఇచ్చిర్రో మరి ఇలా నేను చనిపోయి కూడా నా చనిపోయిన రోజుకి ఇలా 420 రోజులై ఈ ప్రభుత్వం ఏర్పడి కాబట్టి ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించాలని చెప్పి గాంధీ గారు మరి డూప్లికేట్ గాంధీలో కనబడి ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మనసు మార్చాలని చెప్పి కూడా మన బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు అన్న కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఇలా బెల్లంపల్లి నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య గారి నేతృత్వంలో ఇలా గాంధీ గారి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి ఈ దొంగ హామీలు ఏవైతే 420 హామీలు ఈ వెంటనే నెరవేర్చకపోతే యావత్ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సంబంధ వర్గాల ప్రజలకు ఇలా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉండి ప్రజల పక్షాన పోరాడుతూ మరి ఈ ప్రజలకు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు అందించే వరకు కూడా మరి అట్లాగే రైతులే కావచ్చు, యువకులే కావచ్చు, విద్యార్థులు, నిరుద్యోగులే కావచ్చు, వారందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. మీరు ఇచ్చినటువంటి హామీలను బేషరతుగా వెంటనే ప్రజలకు అందించాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ మరియు అట్లాగే బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కూడా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. లేని పక్షంలో రాబోయే రోజులలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.